హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికన్ ఫస్ట్ అనే నినాదంతో గెలిచాడు ట్రంప్. గెలిచి ఆ దేశ అధ్యక్షుడయ్యాడు. అప్పటి నుంచి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయాల వల్ల వివిధ దేశాలకైతే షాక్లు తగులుతున్నాయి. ముఖ్యంగా ఇండియాకైతే భారీ షాక్లు తగులుతున్నాయి, అలాగే చైనాకి తగులుతున్నాయి. ఎందుకంటే మన ఇండియా నుంచి అక్కడికి వలస వెళ్ళి బతుకుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అమెరికాలో. అందువల్ల ఇండియాకి భారీ షాకులు తగులుతున్నాయని చాలామంది అంటున్నారు. దాంట్లో ఇప్పుడు ఇంకోటి కొత్తగా అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు. ఇక అమెరికన్లకు అక్కడ అమెరికాలో జీవించే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్లు రద్దు చేసి ఆ భారం ఎవరి మీద మోపనున్నారంటే ఏదైతే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారో వస్తువులు ఆ దేశం మీద ఆ సుంకాల పన్ను ఆ ట్యాక్స్ వేసేలా ఆలోచిస్తున్నాడు ఎవరు ట్రంప్. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా ఇక అమెరికాలో కార్మికులు పనిచేసే కార్మికులు అలాగే వ్యాపారులు వారి మీద ఎక్కువ భారం పడకూడదని వాళ్ళ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే రద్దు చేసి దిగుమతి చేసుకుంటారు కదా వివిధ దేశాల నుంచి. చైనా, ఇండియా, బ్రెజిల్, ముఖ్యంగా చైనా మొదటి స్థానంలో ఉంది అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులలో. సో వాటి మీద ట్యాక్స్ వేస్తారనమాట. ఈ విషయం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడం వల్ల అమెరికాలో అక్కడ వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి. అలాగే ప్రతి అమెరికన్ తన కనీస అవసరాలు అలాగే ఈఎంఐలు వెంటనే తీర్చుకుంటాడు, ఈఎంఐలు కట్టేస్తాడు. తద్వారా నికర ఆదాయం పెరుగుతుంది వాళ్ళది. అలాగే వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు ట్యాక్స్ అయితే పెంచనున్నారు. ప్రజలంతా తమ చేతిలో ఉన్న డబ్బును స్వేచ్ఛగా ఎలాంటి బాధ లేకుండా, అంటే ఇంతకుముందు ఖర్చు పెట్టాలంటే అయ్యో ఈఎంఐ కట్టాలేమో అని ఆలోచనతోటి డబ్బులు సరిగా ఖర్చు పెట్టలేరు అనమాట. మంచి ఫుడ్ తినలేరు, మంచి బట్టలు కొనుక్కోలేరు. కానీ ఈ నికర ఆదాయం ఉండడం వల్ల, ఇన్కమ్ ట్యాక్స్ ఉండకపోవడం వల్ల అటు ఈఎంఐ కడతారు, ఈ డబ్బులతోటి మంచి ఫుడ్ తింటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు. అలాగే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా అమెరికా వాళ్ళని ధనవంతులు చేయడమే ట్రంప్ యొక్క లక్ష్యం. వాళ్ళు ఎలాంటి బాధలు పడద్దు, అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు అమెరికా దేశస్థులు అనే ఉద్దేశంతో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల ముఖ్యంగా ఇండియా, చైనా, బ్రెజిల్ మీద ఎక్కువ పన్నులు విధించే అవకాశం ఉంది. ఎక్కువగా అంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు వాళ్ళ దేశం యొక్క వస్తువులు చైనాలో దిగుమతి అయినప్పుడు అత్యధికంగా చైనా కూడా సుంకాలు వసూలు చేస్తుంది అనమాట. అది దృష్టిలో పెట్టుకొని ఏ దేశాలు ఎక్కువ సుంకాలు వసూలు చేస్తున్నాయి, ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాయి అనే మైండ్లో పెట్టుకొని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొదటగా చైనా, తర్వాత ఇండియా, తర్వాత బ్రెజిల్, ఇలా ఈ 3 దేశాలు ఎక్కువ టాప్ ఆర్డర్లో ఉన్నాయి అటు దిగుమతులు ఎగుమతుల విషయంలో. కాబట్టి వాళ్ళు అక్కడ పన్నులు విధిస్తున్నప్పుడు, సుంకాలు విధిస్తున్నప్పుడు మాకేంటి తక్కువ అనే విధంగా ఈయన నిర్ణయం తీసుకున్నట్టయితే క్లియర్గా తెలుస్తుంది. ఇక అమెరికాలు శ్రమ దోపిడీకి గురవుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత శ్రమ చేశారో అంతకు మించి డబ్బులు రెట్టింపు రావాలనే ఉద్దేశంతో ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తున్నాడని అయితే క్లియర్గా చెప్పాడు. ఇది ఎక్కడ చెప్పాలంటే ఫ్లోరిడా రిట్రీట్లో రిపబ్లికన్ను ఉద్దేశిస్తూ ఈ విధంగా మాట్లాడారు. అత్యధికంగా పన్నులు విధించే దేశాల నుంచి అమెరికాను కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. ఇతర దేశాలను సంపన్నం చేసేందుకు అమెరికన్లపై పన్నులు వేయడం సరికాదు. ఇక నుంచి మన అమెరికన్లను ధనవంతులు చేస్తా, దీనికోసం కొన్ని దేశాలపై పన్నులు విధిస్తాను. కొన్ని దేశాలనే అంట. ఇక అమెరికన్లను మరింత ధనవంతులుగా, శక్తివంతులుగా చేసే ఆర్థిక వ్యవస్థను తిరిగి తీసుకొస్తానని ట్రంప్ అయితే ప్రకటించారు. ఫిబ్రవరిలో కూడా మోదీ అమెరికా వస్తారు. మోదీ గురించి కూడా మాట్లాడారన్నమాట ఎవరు, ట్రంప్. ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో అమెరికాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ అయితే ప్రకటించారు. అలాగే మోదీ చాలా వ్యక్తి, ప్రపంచం మొత్తం ఆయన్ని ఇష్టపడుతుందని కూడా చెప్పారు. అలాగే మరి మోడీ అయితే ఇప్పటి వరకైతే షాక్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇకపైన మన ఇండియా నుంచి ఇక్కడికి ఏవైతే వస్తువులు వస్తాయో అమెరికాకి, సో మరి ఆ దిగుమతి చేసుకునేటి మరి వాటిపైన ట్యాక్స్ పెరిగినాక, సుంకాలు పెరిగినాక వాళ్ళు వసూలు చేస్తున్నాక మరి ఒక దేశ ప్రధానిగా మోడీ అయితే షాక్లో ఉన్నట్టయితే చెప్పొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్రమంగా ఎవరైతే అమెరికాకు వెళ్ళారు ఇండియా నుంచి, ఆ వలసదారుల గురించి కూడా మోడీతో మాట్లాడతానని ట్రంప్ అయితే చెప్పాడు. ట్రంప్ యొక్క లక్ష్యం ఏంటంటే అమెరికా వాళ్ళే ధనవంతులు కావాలి, వాళ్ళే శక్తివంతులుగా ఉండాలి అనే నినాదంతో గెలిచాడు. అదే పాటిస్తున్నాడు. ఇకపైన అక్రమ వలసదారులకు అక్కడ ఉండే అవకాశమే లేదని క్లియర్గా చెప్తున్నాడు. ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళిన అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చర్చించి వాళ్ళ లిస్ట్ అయితే వివరాలు మోడీ ముందు పెడతానని అయితే చెప్పాడు. అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే
ఈ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విషయం, అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విషయం పైన మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ సంస్థ. ఇది యాక్చువల్లీ అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. ఇది 1870 నుంచి 1913 మధ్య కాలంలో స్పెషల్ టారిఫ్లను ప్రవేశపెట్టి వాటి ఆదాయంపై ఆధారపడింది అనమాట. ఇప్పుడు కూడా ఆ స్పెషల్ టారిఫ్ అంటే ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి ఏవైతే వాళ్ళకి దిగుమతిగా వెళ్తాయో ఆ దిగుమతిగా వెళ్ళినప్పుడు ఆ అవతల దేశం నుంచి ఆ స్పెషల్ టారిఫ్లన్నీ వసూలు చేస్తారు. వసూలు చేసి ఆ విధంగా ఆ ఆదాయం మీద ఇప్పుడు దేశం ఆధారపడుతుంది అనమాట. దాంతోపాటు వారు అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు ఇక ఆ ప్రజలు. సో ఈ విధంగా ఆ బయట దేశం నుంచి వచ్చిన ఆదాయంతో ఇటు వీళ్ళు అక్కడ ఉన్న సంక్షేమ పథకాలు నిర్వహిస్తుంటారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల కార్మికులు అలాగే ఎవరైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళు వ్యాపారం స్వేచ్ఛగా చేసుకుంటారు. ఎలాంటి ట్యాక్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి నికర ఆదాయం పెరుగుతుంది. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు, అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు అని ట్రంప్ యొక్క ఉద్దేశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.